ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే, వ్యాపారం సాగాలి అంటే 3వ అధిపతి, 7వ అధిపతి, 11వ అధిపతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 ఎందుకు? 3 అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు. వ్యాపారం అనేది ఎలా ఉంటుందంటే రొటేషన్, సర్క్యులేషన్ చేస్తూ ఉండాలి. సర్వసాధారణంగా మేషం వారికి 3వ అధిపతి బుధుడు అవుతాడు. అంటే మీ బుధుడు కనుక పాడైతే, మీ జన్మజాతకంలో మేషలగ్నంలో జన్మించి పాడవడం అంటే ఏంటి? పాపగ్రహాలతో ఉండడమో, పాపకత్తిలో ఉండడమో, నీచంలో ఉండడమో, దానికి సరైన పోర్ట్ఫోలియోస్ రావడమో బుధుడికి వచ్చిందనుకోండి, మీరు వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుని ఉంటారు కానీ ప్రారంభంలోనే అది ఆగిపోతూ ఉంటుంది. సరే, 3వ అధిపతి కొంత బాగున్నాడు. సప్తమాధిపతి, 7th హౌస్ దేనికి తీసుకుంటాం సప్తమాధిపతిని అంటే, సప్తమాధిపతి మీకు శుక్రుడు. ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ మేషలగ్నం వారికి శుక్రుడిని చూసి డిసైడ్ చేయాలి. అంటే శుక్రుడు మీకు బాగున్నాడు, అప్పుడు పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళొచ్చు. శుక్రుడు పాడైపోయాడు, పార్ట్నర్షిప్స్ పనికిరావు, సింగిల్గానే చేసుకోవాలి. అయితే దీనికంటే ముందు అసలు మీకు ఏ వ్యాపారం పనికి వస్తుందనేది చూడాలి. ఎందుకంటే 3వ అధిపతి ప్రారంభించడానికి, 7వ అధిపతి పార్ట్నర్షిప్, సమాజము అనుకున్నట్లయితే, 11వ అధిపతి మీ యొక్క వ్యాపార లాభం ఎంతవరకు వస్తుంది. మీ మేషలగ్నానికి 11వ అధిపతి ఎవరు అంటే వెరీ క్లియర్లీ శని భగవానుడు అవుతాడు. ఆ శని భగవానుడు బాగుంటే మీరు ప్రారంభించిన, పార్ట్నర్షిప్ చేసిన, ఆఖరికి వస్తే లాభాలు రావాలి. కొంతమందికి ఎలా ఉంటుంది, ప్రారంభిస్తారు, చక్కగా డబ్బులు ఉంటాయి, తండ్రి ఇవ్వడమో లేకపోతే వీళ్ళు సొంతంగా లోన్ పెట్టుకోవడమో డబ్బులు తెచ్చుకుంటారు, ప్రారంభిస్తారు, సమాజంలోకి మార్కెట్లోకి వెళ్తుంది కూడా, కానీ లాభం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ యొక్క శాటర్న్ బలంగా లేడు. మరి అప్పుడు ఏం చేయాలి? ప్రారంభించలేకపోతున్నాము. బుధగ్రహానికి సంబంధించింది, బుధుడు ఏ గ్రహానికి సంబంధించిన ద్వారా ఇబ్బంది అయ్యాడో వాళ్ళకి చేసుకోవాలంటే, ముఖ్యంగా కేతు కుజులతో పాడవుతాడు బుధుడు ఎప్పుడు కూడా. సో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి మేషలగ్నం వారు. అసలు ప్రారంభించడమే అవ్వట్లేదంటే, పార్ట్నర్షిప్స్లో ఇబ్బంది వస్తున్నాయి, ఆల్రెడీ పార్ట్నర్షిప్ చేస్తున్నామండి అన్నప్పుడు సప్తమాధిపతి శుక్రుడు ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకోండి. అదేవిధంగా శని కూడా మీకు యాక్టివ్ అవ్వాలంటే కుజాకేతు గ్రహాల దగ్గర దీపారాధన, శని భగవాను దగ్గర దీపారాధన చేస్తే బాగుంటుంది. ఇంతవరకు ఈ పార్ట్నర్షిప్ సంబంధించింది. అయితే మరి మీకు ఏ దాని ద్వారా ధనయోగం ఉంది అసలు వ్యాపారాల్లో అన్నప్పుడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చెక్ చేసుకోవాలి. మీకు ధనాధిపతి ఎవరు? శుక్రుడు మేషం వారికి. అంటే మీ శుక్రుడు ఏ రాశుల్లో ఉన్నాడు? అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడా? అగ్ని సంబంధమైన అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇట్లాంటివి. మీ శుక్రుడు వెళ్ళి జలతత్వ రాశుల్లో ఉన్నాడా? బ్యూటీ రిలేటెడ్ ఆర్ వాటర్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో మీ యొక్క శుక్రుడు ఎక్కడున్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, దాన్ని మనం ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలనే పర్టికులర్ అంశాన్ని మీరు తెలుసుకోవాలి. సరే, మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, ఆల్రెడీ తండ్రి వ్యాపారం ఏదో వచ్చింది, మీరు చేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రుల వ్యాపారాలను వాళ్ళు కంటిన్యూ చేస్తారు, అది బాగుంది, ఫైన్. బాగోలేదు, అప్పుడు మీకు ఏ దశ నడుస్తుంది, మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూపంలో వస్తుంది,
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనం ఫలానా రూపంలో వస్తుంది అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క పరంగా చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు వ్యాపారం కలిసి వస్తుంది. కొన్నిసార్లు కొంత లెక్క ఉంటుంది, ఆ లెక్కలు కూడా వేసుకోవాలి. దానికి నేను మీకు ఎండింగ్లో చెప్తాను. బట్ నేను మీకు చెప్పేది ఒకటే, మీరు వ్యాపారంలో బాగా కలిసి రావాలంటే మేషం వారు నిత్యము ఓం నమో నారాయణాయ, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అండ్ ఓం మహాగణాధిపతయ నమః, ఈ 3 చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు కలిసి రావడం జరుగుతుంది.